సో హాయ్ హలో నమస్తే, నేను మీ చందు. వెల్కమ్ టు మహామ్యాక్స్. సో సీతారామ కళ్యాణం ఆల్రెడీ అయిపోయింది, బట్ ఇప్పుడు సీతా కళ్యాణం వైభోగం అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు. టీం మెంబర్స్ మన ముందు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హాయ్ అన్న. హాయ్ హాయ్. సో ఇద్దరు రాముడు రావణుడు సీత మధ్యలో. యాక్చువల్లీ మోడర్న్ సీత, మోడర్న్ రాముడు ఇక్కడ కూర్చుంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. ఎవరు మోడర్న్? నేను డిజైన్ చూడలేదా? ఆ డిజైన్ కి మోడర్న్ రాముడి cute Sita sitting there over there and cute Ram is sitting here. That's not all trendy. Yeah. Trendy Ram. మరి నేనేంది? You are not in the list of cute Ram. Cute Ram. You are Ram. అచ్చా Cute Ram. సర్లే, వద్దద్దు. ఈ సెల్ఫ్ వేసుకుంటే మరి డబ్బా అనుకుంటారు. ఓకే, సో ఎలా ఉన్నారన్న? Good brother. మీరు ఎలా ఉన్నారు? యా గుడ్. సో ఇంటర్వ్యూ ఉందని తెలుస్తుంది. బాగున్నారా? उन्होंने बोला ना कैसे हो? మీరు అడగకపోయింది నేను చాలా బాగున్నాను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టను నేను ఎక్కువ. ఓకే, మీకు అర్థం కాదు కదా. ఆప్కో ज़्यादा ఇక్కడ ఏం రావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం కన్వర్ట్ చేయరా అన్న? అవసరం లేదు, నెక్స్ట్ వెళ్దాం. ఓకే డన్. ఐ వోంట్ ర్యాగ్ యూ. ఐ మీన్ అందమైన అమ్మాయి కనబడుతుంది. ఓకే, సినిమా పరంగా వచ్చేద్దాం. మూవీ సీతా కళ్యాణం వైభోగమే ఎలా అనిపించింది అన్న? మీరు ఆ క్యాస్ట్ అండ్ సీనియర్ యాక్టర్ రావణ్ యాక్ట్ చేయడం ఎలా అనిపించింది? సీనియర్ యాక్టర్ టూ మచ్ అసలు. ఈ సినిమాలో సీనియర్ యాక్టర్స్ ఉన్నారు. అవును, నాగినీడు గారు ఉన్నారు, శివాజీ రాజా గారు, నాగినీడు గారు, గగన్ గారు, అట్లా గగన్ గారు, వాళ్ళకంటే సీనియర్ గగన్ గారు. అవును, సీనియర్ యాక్టర్స్ ఉన్నారు. అయితే ఇట్ వాస్ రియల్లీ గ్రేట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ దెమ్. అంటే ఒక ప్యాడింగ్ పెద్ద ఆర్టిస్టులు ఉండడము ఒక సినిమాకి ఎంత ఇంపార్టెంటో ఒక హీరోకి, యాజ్ నాకు కొత్త హీరోకి చాలా నేర్చుకున్నా. శివాజీ రాజా గారు మా ఫాదర్ క్యారెక్టర్. ఆయనతో యాక్ట్ చేయడం అంటే ఆయన ఎంత సీనియరో మనకు తెలుసు. ఎమోషన్స్ ఇవి ఏ రేంజ్లో చేస్తారో. సో యాజ్ ఎ కొత్త యాక్టర్ నా ఎదురుగా చేస్తుంటే నాకు ఇట్స్ ఎ వెరీ గుడ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. నాయనడు గారు కానీ గగన్ అంటే నాకు ఆపోజిట్. కానీ అంటే ఆయన చేసేటప్పుడు నేను ఇక్కడ ఉంటా కదా, అంటే లైవ్లో చూసి చాలా నేర్చుకున్నాను. అంటే సీనియర్ యాక్టర్స్ ఎలా చేస్తారు. ఓకే, గగన్ గారు పెద్ద యాక్టర్. యా, హీఈస్ అబ్సల్యూట్లీ చాలా మంచి యాక్టర్. చూశాను అన్న ఇన్స్టాగ్రామ్ అన్నీ చూశాను అన్న, అన్ని ఫీడ్స్ అన్నీ చూసుకుంటూ వచ్చాను. అండ్ అన్న మీరు నాని గారికి ఫ్యానా? ఫిల్మ్ చేశాను అంటే ఒక పోస్ట్ చూశాను. సో అక్కడ ఏమని పెట్టారు అంటే ప్రతి జనరేషన్లో ఒక హీరో వస్తాడు, అలాంటి వచ్చిన హీరోల్లో చాలామంది హీరోస్ వస్తారు, కానీ ఒక పర్సన్ మాత్రం చాలా మందికి ఇన్స్పిరేషన్గా మిగులుతాడు అని చెప్పి. నేను ముగ్గురు నుంచి బాగా ఇన్స్పిరేషన్ తీసుకుంటాను. ఒకటి ఫస్ట్ చిరంజీవి గారు, నెక్స్ట్ రవితేజ గారు, నెక్స్ట్ నాని గారు. ఓకే, సో దీస్ 3 members ఆర్ మై ఐడియల్స్ లాగా అనమాట. ఓకే, వాళ్ళ ముగ్గురులో మీకు మంచిగా నచ్చిన 3 క్వాలిటీస్? అంటే నేను వర్క్ చేసింది ఓన్లీ నాని గారితోనే. అవును, నాని గారితో వర్క్ చేసి నాకు అర్థమైంది ఆయన ఏ విధంగా స్టడీ చేస్తున్నాడు ఒక సినిమాని అని. అండ్ నేను ఎక్కువ నాని గారిని ఏం వ్యూ చేస్తాను అంటే ఆయనకి 360 degrees ఆఫ్ సినిమా తెలుసు. అంటే అంత స్టడీ చేశారు సినిమా గురించి ఆయన. ప్రతి విషయం అంటే ఎవ్రీ షార్ట్ దగ్గర నుంచి మూడ్ అంటే ఎవ్రీథింగ్ హీ నోస్. అందుకే అంత సక్సెస్ ఉంది, ఆ సక్సెస్ రేట్ వెరీ హ్యూజ్ కదా. వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్ వచ్చారు. సో దట్ ఈస్ వాట్ ఐ లవ్ ఫ్రమ్ నాని గారు. సో ఇందాక అంటే లైక్ మీ క్యారెక్టర్ గురించి నేను అడగను, బికాస్ మీరు ఇందాక జస్ట్ చిన్న డైలాగ్ చెప్తేనే అంతా షేక్ అయిపోయింది అనమాట. సో మీరు మూవీ చూసారు కాబట్టి మీకు ఎలా అనిపించింది? మీరు ఆ క్యారెక్టర్ చేసిన తర్వాత ఓకే ఎలా ఫీల్ అయ్యారు మిమ్మల్ని మీరు చూసుకున్న తర్వాత? నిజంగా నేను చెప్పాలంటే నేను సినిమా చూసినప్పుడు అన్నీ నేను చూసుకోలేదు. నాకు సినిమా చూసిన తర్వాత మనకి రామాయణంలో కూడా సీతను తీసుకెళ్లారు, అంత చేశారు, అంత అయింది కదా సీతమ్మదేవిని. సీతమ్మదేవి నిజంగా అక్కడ ఎన్ని కష్టాలు పడింది మనకు తెలియదు కదా, అది మనకి ఎవరికి తెలియదు. సో తెలుగు చూస్తే నాకు అనిపించింది అది ఎంత కష్టపడి ఉంటుంది సీతాదేవి అంటే తిను ఎంత ఇబ్బంది పడి తను పడిన ఆ బాధ నాకు బాగా ఎంత పెయిన్ఫుల్గా ఉందేంటి ఈ అమ్మాయి అన్న అదే నాకు కనిపించింది. యాక్చువల్గా సినిమా నాకు నేను కనబడలేదు. సో డెఫినెట్గా అందరూ సీతాదేవితో కనెక్ట్ అవుతారు, ఆ సీత యొక్క క్యారెక్టర్తో. సో మోడర్న్ ఎరాలో ఒక నిజంగా అమ్మాయిలు పడుతున్న కష్టాలు అవ్వచ్చు. సో ఎత్తున ఈ క్యారెక్టర్ తను ఎలా ఎంత ఇబ్బంది పెట్టింది,
అనేది జనాలకి బాగా కనెక్ట్ అవుతుంది అనిపించింది. ఓకే, నాకు తెలిసినంత వరకు ఆవిడ మీరు చెప్పిన కష్టాలతో పాటు ఎక్స్ట్రా ఇంకొంచెం కష్టాలు కూడా పడి ఉంటారు లాంగ్వేజ్ పరంగా. సో దీస్ టు టీచ్ యూ రైట్ రిగార్డింగ్ ఐ మీన్ అబౌట్ ది లాంగ్వేజ్ అండ్ ఆల్. బోత్ ఆఫ్ దెమ్, He more. ఈవెన్ రామ్ మోర్. రావణ్ He used to teach me wrong words also. I don't know the meaning of ఓహో దొరికేది. I used to టెల్ మీ దోస్ టూ వర్డ్స్. లే మరి టెల్ మీ వన్ వర్డ్. కెమెరా సత్యం వెళ్ళిపోతారు. I don't remember wrong words. గుడ్ గర్ల్ చెప్పాను కదా, క్యూట్ గర్ల్స్ ఆర్ ఆల్వేస్ గుడ్ అని చెప్పేసి. సో హౌ ఈస్ యువర్ క్యారెక్టర్ ఇన్ దిస్? లైక్ సీత అంటే లైక్ సో ఒబీడియంట్, సో ట్రెడిషనల్ అండ్ ఆల్, బట్ ఈ పోస్టర్లో చూస్తుంటే చాలా మోడర్న్ సీతలా కనిపిస్తున్నారు. Sita is traditional, but I would rather say that this Sita is more, she values her traditions, not just blindly following the traditions. I mean, she loves her father, she loves him a lot, but still, along with family, she has her love as Ram. So she is pretty much serious about that also. I mean to say it's, yeah, the word was correct. Not following traditions blindly, as we used to do a little earlier because of fixed traditions and customs. But she is obedient. She has high moral values, but she is a person who will never give up. She wants to do what is in her heart. I mean, whether it's a family, Sita is obedient, traditional, but she's a person who will never give up ఓకే. on her dreams, on her love, and also on family. Yeah. సో సుమన్ అన్న, సీత రాముడు ఈ టైప్ ఆఫ్ కథలు చాలా వచ్చాయి మన నాగార్జున గారి నుంచి, చిరంజీవి గారు అప్పటి నుంచి వస్తూనే ఉంది. ఇది ఎప్పుడు నడిచే ట్రెండే, సీతారాముడు కళ్యాణం ఇది నితిన్ గారు కూడా చేశారు. సో ఈ కథలో మీకు బాగా నచ్చిన పాయింట్ ఏంటి దట్ సినిమా తీయటానికి? ఎనీ మూవీ అసలు మనకొచ్చే ప్రతి మూవీ అక్కడి నుంచే రావాలి, ఆ స్టోరీ నుంచే. రామాయణం కానీ మహాభారతం కానీ అందులోంచి తీసుకున్న పాయింట్సే కదా ఎనీ మూవీ. సో ఇందులో సపరేట్గా అంటే ఈ క్యారెక్టర్స్ మనం సీతారామ్ అనేది ఒరిజినల్ సీతారాముడు అని కాదు. సో మోడర్న్ ఇప్పుడున్న జనరేషన్లో అంటే అప్పుడు వచ్చిన కథలకి ఇప్పుడు మీరు తీసిన ఈ కథకి డిఫరెన్స్ ఏం చూపించబోతున్నారు అని? డిఫరెన్స్ ఏం లేదు. అంటే ఇట్స్ ఎ వెరీ గుడ్ పాయింట్ ఏంటంటే ఒక అమ్మాయిని వాళ్ళ ఇంట్లో ఎంతో ఇష్టపడి పెంచుతారు వాళ్ళ ఫాదర్ని. అలాంటి అమ్మాయి నేను ఒకరిని ప్రేమించాను, నాకు పెళ్లి చేయండి అంటే వేరియస్ రీజన్స్, క్యాస్ట్, రిలీజియన్ అని చెప్పి ఎన్నో ఈ ప్రాబ్లమ్స్తోని అమ్మాయిని సొంత కూతురని కూడా చూడకుండా బిహేవ్ చేస్తారంటే ఇప్పుడున్న జనరేషన్లో. సో ఈ ప్రాబ్లమ్ని ఎలా ఓవర్కమ్ చేస్తే ఒక ఫ్యామిలీ అనేది, రామాయణం కూడా అంతే కదా, రామాయణంలో కూడా అంతే. మనము సీత వెళ్ళిపోయాక రాముడు వెతకడము ఇదంతా చూసాం, కానీ వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ కానీ ఏవి మనకు తెలియదు. అసలు సీత వాళ్ళ ఫాదర్ రోల్ ఏంటో కూడా మనకు తెలియదు. సో ఒక ఫాదర్ ఎలా ఉంటే ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేస్తే పర్ఫెక్ట్ అనేది మనం ఈ సినిమాలో చూపించాం. ఓకే. సో తెలుగు ఇండస్ట్రీలో మీ ఫేవరెట్ హీరో ఎవరు? I watched first movie of Telugu and it was Arjun Reddy. అర్జున్ రెడ్డి డైలాగ్స్ గుర్తున్నాయా? డైలాగ్స్ याद नहीं है dialogue, but yeah, he's one of my favorite. ఓకే. Vijay Devarkonda. ఓకే అన్న, మీరు? నాకు ఎన్టీఆర్ గారు. ఎన్టీఆర్ గారిది ఒక డైలాగ్ మంచి ఎమోషన్తో. మన బాద్షా కానివ్వండి, టెంపర్ కానివ్వండి, చాలా వైల్డ్గా చెప్తారు కదా. అవును. అలా నాకు క్లియర్గా గుర్తు రావట్లేదు. బాద్షా డిసైడ్ అయితే వార్ వన్ సైడ్ అయిపోద్ది. వైఫై వైఫై చెప్పు సార్. నీకు టెంపర్ అదే అందరికీ వైఫై, అందరికీ సంథింగ్ ఏదో ఉంటుంది. బట్ క్లియర్గా గుర్తులేవు డైలాగ్ సార్. బాద్షా చెప్పండి. చూడండి డైలాగ్. బాద్షా డిసైడ్ అయితే వార్ వన్ సైడ్ అయిపోద్ది. ఓకే. బాద్షా డిసైడ్ అయితే
వార్ వన్ సైడ్ అయిపోతుంది. గట్టిగా సరే ఇంకో డైలాగ్. నా ఇచ్చిన మాట చెప్పిన డేటు వేసిన అడుగు వెనక్కి తీసుకోవడం ఈ బాద్షాకి తెలియదు. ఇచ్చిన మాట చెప్పిన డేట్ వేసిన అడుగు వేసిన అడుగు. ఇచ్చిన మాట వేసిన అడుగు చెప్పిన డేట్ వెనక్కి తీసుకోవడం ఈ బాద్షాకి తెలీదు. ఓకే అన్న, ఇప్పుడు అదే మీ బేస్ వాయిస్లో రావణ థీమ్లో చెప్తే ఎలా ఉంటుంది? నేను నాకు వీళ్ళందరూ చాలా ఇష్టం. సో నేను ఇప్పుడు చేసి దాన్ని స్పాయిల్ చేయలేదు. పర్లేదు చెప్పండి. ఒక్కసారి ఆ బేస్ వాయిస్లో ఎలా ఉంటుంది వినాలని. మీరు ఏదైతే మాకు ఇందాక రావణ అన్నారో అలాగా చెప్తున్నా కదా, నాకు వాళ్ళు చాలా ఇష్టమైన హీరోస్. నేను వాళ్ళ డైలాగులు ఇలా చెప్పేసి ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ చేయాలనుకోవట్లేదు. సో ఇందాక విన్నాము మీకు ప్రభాస్ గారు అంటే కూడా చాలా ఇష్టం అని చెప్పేసి. ఆయనతో విలన్ రోల్ వస్తే ఎలా మీ ఫీలింగ్ ఏంటి? ఆయనకి ఆపోజిట్గా రోల్ చేయాలి. ఫస్ట్ వెంకటేశ్వరం కొండకెళ్ళి దగ్గర ఆగి ప్రస్థానం చేసేస్తా. అంత సూపర్ హ్యాపీ అవుతా. ఎంత ఇష్టం ప్రభాస్? చాలా ఇష్టం. చాలా ఇష్టం. అసలు మాటల్లో చెప్పరా? అంతే. ఓకే. ఇఫ్ యూ వాంట్ టు అట్ ద నెక్స్ట్ ప్రాజెక్ట్ విత్ ద సేమ్ పీపుల్ బట్ డిఫరెంట్ మూవీస్, విచ్ మూవీ? సేమ్ పీపుల్ విత్ బట్ డిఫరెంట్ మూవీస్. whom do you choose? రామ్ ఆర్ రావణ్? ఆబ్వియస్లీ రావణ్ ఇస్ ద విలన్. నో వేరే ప్రాజెక్ట్స్ కదా. మాకే మధ్యలో no choice. Both are at the same dates and everything is fixed. No, it's I your actually, if you will ask me that whom would you like to work with? So to be honest, this is not a biased answer. But to be honest, I would like to work both of them because he is also a very good actor and he is such a good actor that in front of him मुझे एक्ट नहीं करना पड़ता था. It always comes out so naturally, whether it's a fear or even if he's pulling, he pulls me so rashly कि मैं गिर भी गई हूँ set पे. But that's very good. I mean the act is very natural and I loved it because उनकी वजह से मेरा act पूरा natural आया. So కొంచెం డెలికేట్ గా హ్యాండిల్ చేయాలి కదా. अरे नहीं, that was not my point. She's saying okay I got it. so I take so much of care. నేను పక్కన ఎదురు దెబ్బలు తగులుకున్నా మాక్సిమం. సో మేము ఒకటి విన్నాము, మన మూవీలో ఎవరో మీకు పార్టీ ఇచ్చారంట నైట్. నాకా ఒక సీక్వెన్స్ బాగా నచ్చి నైట్ పార్టీ ఇచ్చారంట. పార్టీలో ఏం చేశారన్న? ప్రొడ్యూసర్ ఇస్తారా? లేదు అందరికీ మూవీలో మూవీ టీమ్ మీ అందరికీ పార్టీ ఇచ్చారంట. ఏం చేశారన్న పార్టీలో? పార్టీలో ఏం చేయడం కాదు, పార్టీ ఇచ్చారు అంతే. ఓకే. మాకు యూజువల్గా అంటే అవుట్డోర్కి వెళ్ళినప్పుడు వీకెండ్స్ వచ్చినప్పుడు పార్టీస్. ఓకే. సో సెకండ్ హాఫ్లో ఒక కామెడీ ట్రాక్ ఉంటుంది, అందులో ఎవరినో ఇమిటేట్ చేసి చేశారంట. ఇమిటేషన్ ఎవరిది? ఒక యాక్టర్, ఒక పర్సన్ని ఇమిటేట్ చేసి కామెడీ సీన్ ఉంటుంది అంట కదా. అవును. సో ఆ యాక్టర్ ఎవరు తెలుసుకొచ్చా మేము? శోభన్ బాబు గారు ఉంటారు. మీరు ఇమిటేట్ చేశారా? నేను కాదు. ఓకే, నైస్. సో టీమ్ మొత్తం సెట్స్లో ఎక్కువ ఎంజాయ్ చేసిన మూమెంట్ ఇది? ఎక్కువ ఎంజాయ్ చేసిన మూమెంట్ అంటే మా కాంబినేషన్ అయితే మేము ఎప్పుడు కలిసిన ఫైట్, మాక్సిమం ఫైటే ఉంటుంది. ఫైట్ లేదు, 4 ఫైట్లు. ఫుల్ సాయంత్రానికి ఫుల్లీ టైర్డ్ అనమాట. ఎంత టైర్డ్ అంటే అర్జెంట్కి వెళ్ళి పడిపోవడం బెడ్ మీద. క్యారమ్ బోర్డ్లో కాయిన్స్ అంటే ఫుల్ యాక్షన్ ఉండింది. మేము ఎప్పుడు కలిసినా ఇక అంతే. మాక్సిమం మేమిద్దరం ఉన్నప్పుడు ఫైట్, మేమిద్దరం ఉంటే ఆమె ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంది. పెద్ద యూ హ్యావ్ సమ్ అదే చెప్పండి. సెన్సార్ ఐ మీన్ యూ హ్యావ్ సాంగ్స్ ఉన్నాయి, వీళ్ళకి మంచి సీన్స్ ఉన్నాయి. సో పాపం అన్ని చేయాలని చేశాడు, మళ్ళీ ఇప్పుడేమో చేయాలని చేశాడా? సీన్స్ లేదు, అన్ని చేయాలని చేసాడు, మళ్ళీ తర్వాత దాన్ని చాలా మంచి సీన్స్ ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళు చెప్పాలి ఏమేం చేశారు అనేది. అంటే ఏ మీనింగ్ లో? చెప్పేదే మొత్తం చెప్పాక కాదు ఆయన చెప్పింది మీరు ఎంత మీ ఇద్దరు చేయడానికి లేదు. బికాస్ మోస్ట్లీ మై క్యారెక్టర్ ఇస్ ఫుల్లీ ఫెరోషియస్ అంతా.
సో ఫన్ ఏంటంటే వాళ్ళిద్దరి మధ్యలో ఉండాలి అంటున్నా. అంటే ఆన్ స్క్రీన్ కాదన్న, ఆఫ్ స్క్రీన్ సెట్స్ లో టీమ్. ఆఫ్ స్క్రీన్ సెట్స్ లోనా? ఆఫ్ స్క్రీన్ సెట్స్ లో మీ అందరం కలిసి మంచిగా భోజనాలు కూడా మంచిగా కలిసి చేసేవాళ్ళం. ఎవరు బాగా పంచువల్? ఎవరు బాగా పంచువల్? నేను ఎప్పుడు టైం ఆయన కాదు, అయితే ఆయన కాదు. ఫస్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళు ఎప్పుడు కాదండి. మా డైరెక్టర్ లేదు. సో బేసికలీ ఏంటంటే మా డైరెక్టర్ వెరీ కూల్ పర్సన్. ఎంత పెద్ద సీన్ ఉన్నాయండి, ఎంతమంది ఆర్టిస్ట్ ఉన్నాయండి, హీఈస్ వెరీ కూల్. సో దానివల్ల మేము చాలా నిజంగా మంచి ఫన్నీగా జరిగేది. సో మచ్ ఆఫ్ ప్రెషర్ ఉండేది కాదు. ఇదే ఎందుకంటే బికాస్ సెట్లో ఏది మిస్ అయినా సరే ప్రాబ్లమే కదా. సో ఆ ప్రెషర్ ఎప్పుడు లేదు మాకు. సీన్ల వరకు, సీన్ పర్ఫార్మెన్స్ వరకే ప్రెషర్ తప్ప, ఒక్కసారి అయిపోయింది అంటే వీ యూజ్డ్ టు హ్యావ్ సో మచ్ ఆఫ్ ఫన్. అండ్ మే ఇద్దరం బాగా కలిసిపోయాం. నాకు ఈ సినిమాతోనే బాగా క్లోజ్. సో వీ బికెమ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ బికాస్ ఆఫ్ మూవీ ఓన్లీ. ఓకే అన్న, మీరు బీటెక్ కదా? బీటెక్. సో బీటెక్లో ఫస్ట్ ఇయర్లో బంగొట్టి చూసిన ఫస్ట్ మూవీ అది? ఫస్ట్ మూవీ అంటే బీటెక్ కాలేజ్కి వెళ్ళిన తర్వాత నేనైతే నాన్నగారిది గ్యాంగ్ లీడర్ చూశాను, సీనియర్స్తో బంగొట్టి. నాది ఇది మన సీతమాగుల సినిమా చెట్టు. అంత అలా కాదు, మహేష్ బాబు గారిది ఒక డైలాగ్ ఆ మూవీ నుంచి, ఇమిటేషన్. డైలాగ్ ఇమిటేషన్ జస్ట్. లేదు. ఓకే, సీతమ్మగిట్ల సినిమాల చెట్టు అన్నారు కదా, చిన్న ఇమిటేషన్. మీరు ఒక క్యారెక్టర్, ఆయన ఒక క్యారెక్టర్, వెంకటేష్ గారు మహేష్ బాబు గారు ఏదో ఒకటి అటు ఇటు ఒక చిన్న ఒక ఫోన్ కాల్ ఇమిటేషన్ ఉంటుంది. ఆయన సీనియర్ మోస్ట్ కాబట్టి పెద్దోడు, చిన్నోడు. డన్. ఆ ఫోన్ ఇమిటేషన్ ఉంటుంది కదా, చెప్పరా చెప్పు, పోల్కొండి నేను ఎందుకు దాన్ని, అది. ఓకే, పోల్కొండి నేను అంటా కదా. హలో చెప్పరా, పోల్కొండి నేను తిన్నారా? తర్వాత ఉండదు, డైలాగ్ ఉండదు మహేష్ బాబు. ఓహో గ్యాప్ ఇచ్చారా? ఓకే, ఉంటుందన్నా, వచ్చేస్తున్నా నాకు అక్కడే ఉండి అంటాడు. ఎక్కడ ఉన్నారా? ఇక్కడే. భలే వాడరా బాబు, అక్కడే ఉండు, వచ్చేస్తున్నా. ఓకే, సో ఫైనల్గా మూవీ గురించి మన ఆడియన్స్కి ఒక నోట్ చెప్పేస్తే దాన్ని వెళ్ళండి. సో April 26 మా సీతా కళ్యాణ వైభోగమే రిలీజ్ అవుతుంది. సమ్మర్ టైం, అందరికీ హాలిడేస్. సో చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ వచ్చి చూడాల్సిన మూవీ. అందరు తప్పకుండా వచ్చి మమ్మల్ని బ్లెస్ చేస్తారని, అంత కొత్త టీం. సో మమ్మల్ని బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు తెలుగులో నేను చెప్పిస్తాను ఆగండి. అలా మీరు వెంకటేష్ గారు ఇప్పుడు చెప్పారు కదా, అలానే వెంకటేష్ గారి స్టైల్లో చెప్పండి. చెప్పండి, అదే నోట్ ఎండి ఇది అంతే. మన సినిమా వస్తుంది, సీతమ్మ వాకిట్ల సినిమాలు చెట్టు, తెలుసుగా మన ఫ్యామిలీ మొత్తం లేడీస్, మన ఫాలోయింగ్ ఎంత ఉంది కదా. విక్టరీ, వచ్చేయండి సినిమాకి, అదిరిపోద్ది, మామూలుగా ఉండదు. సరేనమ్మా? మన సినిమాకి రమ్మని చెప్పాలన్నా, సీతమ్మ వాకిట్లో చెప్పారు. సీతమ్మ వాకిట్ల సినిమా సారీ. సో వెంకటేష్ గారు కంప్లీట్ గా పూనిట్టున్నారు. సో మన సినిమా సీతమ్మ వాకిట్ల సినిమాలు, సీతా కళ్యాణ వైభోగమే. సో ప్లీజ్ అందరు రండి. బేసికల్లీ ఏంటంటే ఈ సమ్మర్లో వస్తున్న కంప్లీట్ ఎంటర్టైనర్ అయితే మా సినిమానే. సో వీఆర్ సో హ్యాపీ. మాకు ఈ సమ్మర్లో ఈ ఛాన్స్ రావడమే చాలా పెద్ద విషయం. బికాస్ అందరూ ఆల్మోస్ట్ న్యూ యాక్టర్స్. మమ్మల్ని బిలీవ్ చేసి ఇంత పెద్ద సినిమా తీయడం, ఒక ఆల్మోస్ట్ 5 to 6 crores పెట్టి సినిమా తీశారు. సో ఫైట్స్ కానీ, సీన్స్ కానీ, వాళ్ళ సాంగ్స్, గోవాలో తీసిన సాంగ్ అంటే అన్నిట్లో ప్యూర్ మంచి ప్రొడక్షన్ వాల్యూస్తో తీసిన సినిమా ఇది. అండ్ వాళ్ళిద్దరు చాలా కష్టపడి పర్ఫామ్ చేశారు, యాక్ట్ చేశారు. మా టీం అంతా కూడా చాలా కష్టపడింది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు థియేటర్కి వస్తే, ఒక ఫ్యామిలీతో వస్తే కంప్లీట్గా ఎంజాయ్ చేసి, అమ్మాయి ఒక మంచి సినిమా చూసి రిలాక్స్ అయ్యాము ఈ సమ్మర్లో మన ఫ్యామిలీ మెంబర్స్ అందరితో అనుకునే డెఫినెట్గా బ్యాక్ వెళ్తారు. సో ప్లీజ్ బిలీవ్ ఇన్ అవర్ ఫిలిం. మీకు మంచి ఎంటర్టైనర్ వస్తుంది సమ్మర్లో. ప్లీజ్ వాచ్ సీతా కళ్యాణ వైభోగమే ఇన్ థియేటర్స్ ఆన్ April 26th. అండ్ యూ ఇన్ తెలుగు, వాళ్ళు తెలుగులో చెప్పారు కాబట్టి మీరు తెలుగులో చెప్పాలి. ఐ విల్ ప్రాంప్ట్. ఓకే. సో మా సినిమా 26th థియేటర్లోకి వస్తుంది. థియేటర్కి వస్తుంది. అందరూ అందరూ తప్పకుండా చూడండి. అందరూ
అందరూ తప్పకుండా చూడండి. చందు, చాలా థ్యాంక్స్ ఫర్ ది ఇంటర్వ్యూ. చాలా మంచి అబ్బాయి. థ్యాంక్ యూ సో మచ్. సెల్ఫ్ ప్రమోషన్ అయిపోయింది. సో సీతా కళ్యాణం వైభోగమే ఇన్ థియేటర్స్ ఇన్ 26th April వచ్చేస్తుంది. అందరూ తప్పకుండా చూడండి. సైనింగ్ ఆఫ్, బై బై.